రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వృద్ధులకు సంబంధించిన పెన్షన్ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయలేదంటూ ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం కలెక్టరేట్ వద్ద కూడా ఓ వృద్ధుడు కూడా ఈరోజు ఎన్నో అవస్థలు పడి ఈరోజు కలెక్టరేట్కి అయితే చేరుకున్నారు. నాకైతే సుమారుగా 64 సంవత్సరాల పైన అయ్యింది, ఇంతవరకు ఉన్న పెన్షన్ లేదు. ఈరోజు నాకు పెన్షన్ రాకపోవడంతో నా ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కూతుళ్ళు నన్ను కొట్టి తరిమేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనతో పాటు ఆ వృద్ధుడు కూడా చూస్తూ ఉంటే ఆ దెబ్బలతోనే ఈరోజు ఆ తగిలిన గాయాలతోనే ఈరోజు కలెక్టరేట్కి ఆ యొక్క వినతి పత్రం ఇచ్చుకోవడానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్దన్న మీది ఏ ఊరయ్యా? పెద్దబెత్తి వలస అండి. పెద్దబెత్తి వలస. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఇక్కడ నేను హాస్పిటల్కి పెన్షన్కి వచ్చానండి. కలెక్టర్ ఆఫీస్కి పెన్షన్ కోసం వచ్చావా? పెన్షన్ కోసం వచ్చానండి. ఇద్దరు కొడుకులండి. ఆ కొడుకులు ఖాతరు చేయిందండి. భార్య ఉందండి, భార్య ఖాతరు చేయిందండి. 4 సంవత్సరాలు నాటి ఇటు నన్ను పోయి పాతిక పనికి కూడా వెళ్ళకపోతానండి. ఉంటే ఇంటికాడ వాళ్ళు దయ ఉండే ఏ 12 గంటలకు ఒకటి ఎత్తే తినడము, లేకపోతే అలా మంచం మీద పడి కూకొని ఉండడం. ఆ బాధ ఉండనాక శుక్రవారం నాడు ఉదయం కొడుకు వచ్చి తాగేసి వచ్చి ఆ సుత్తితో నేను అన్నం కాడ కూకున్నోడిని ఆ భార్యను కొట్టి తోసేసి నీకు ఆ నోడు నాన్న వేయమంటాను. ఆ భార్యను తోసేసి నన్ను సుత్తితో కొట్టించాడండి. ఈ గాయం సుత్తితో కొట్టిన గాయం? సుత్తితో కొట్టిన గాయమే. మిమ్మల్ని పెంచలేక కొట్టి చంపేస్తున్నాను కొట్టినాడు. మా కోళ్ళ ఉందండి. ఆ కోళ్ళేమో అడ్డుకొని బాగో చంపినాడని నన్ను బయటకు తీసుకొని పారిపోయి తలుపులు వేసేసింది, దాన్ని ఇంట్లో పెట్టేసి. అప్పుడు 10 మంది వచ్చి నన్ను హాస్పిటల్కి ఆ గాయంతో హాస్పిటల్కి పయ్యోలో తీసుకెళ్ళారు. ఆ కొడుకు కూడా తీసుకెళ్ళదండి. ఈ పొద్దు కూడా కొడుకు కూడా నన్ను ఖాతరు నేను తండ్రి కూడా బతిమాలుకొని ఈ హాస్పిటల్కి ఆఫీస్కి వచ్చినాను, కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. అవన్నీ రాపించుకొని మీ దయ ఉండి పెన్షన్ పెట్టి ఏదో మీరు పెట్టారని నా నోట్లు పోటీ నీళ్ళు వస్తే మీ దయ ఉందని నేను కోరుకుంటాను. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటావయ్యా ఇప్పుడు? 64. ఇప్పుడు మీకు 64 సంవత్సరాలు. ఇంతవరకు మీకు పెన్షన్ రాలేదు. పెట్టినాం, తిరిగినాం. స్థానికంగా ఉన్నటువంటి ఎవరికైనా చెప్పారా? చెప్పినాం, ప్రెసిడెంట్కి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం. అంతనాక తిరిగినాం. సచివాలయంకి వెళ్ళాను. సచివాలయంలో రాయించుకున్నాం. వస్తుంది ఈ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని చేస్తే అది ఓటీపీ వస్తుంది చెప్పమని అన్నదా మేడమ్మ. ఆ ఓటీపీ చెప్పొద్దు అడిగాం. ఆ నెంబడి కుదిరినేది అది. ఆ ఓటీపీ చెప్పిందని ఆ ఓటీపీ చెప్పమంటే టైంకి ఈ సెల్ మరి దొంగ దాచాండ. నెంబర్ లింక్ చేసినాం, ఆ సెల్ దాచాండ. అక్కడ నిండే దానికి ఆగిపోయింది. ఆగిపోయినా అలా ఇక్కడికి వచ్చారు కదా అధికారులు ఏం చెప్పారు మీతో? ఇక్కడ మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, మీకు పెన్షన్ వస్తుందని చెప్పారా? వస్తుంది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినామండి. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆ కలెక్టర్ ఆఫీస్లో పర్వాలేదు పెడతాం, కలెక్టర్ కూడా పెట్టాము, వస్తుంది పర్వాలేదు అని అన్నారండి. మరి మీ పోషణ ఎలాగ? ఇప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కొట్టు బయట తరిమేస్తున్నారు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు భరోసా పెన్షన్ రావట్లేదు, మరి మీరు ఎలా బతుకుతారు? మీ మీరు ఎలా బతుకుతామంటే అలాగే ఆ 150 ఇచ్చి నేనటి బావకి ఇచ్చి 100 బియ్యం గింజలు అది తెప్పించుకొని ఏదో అక్కడ ఏరా మర్ర పెట్టుకొని తాగే బతకాల. మీ భార్య ఉన్నారా? భార్య ఖాతరు చేయదు. మీ భార్య కూడా మిమ్మల్ని ఖాతరు చేయదు. దాన్ని కొట్టి తోసేస్తారంటే దాని భయానికి అదే నన్ను ఖాతరు చేయడం. మరి కొడుకులు కోడలు ఏం చేస్తారయ్యా? పనికి వెళ్తారా? ఏ పని చేస్తారు? వాళ్ళు కూలికే వెళ్ళిపోతారు. పొలం పనులే చేస్తారు? పొలం పనులే కూలికే వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు పెట్టుకొని వాళ్ళు బతుకుతారు. నీకు రోజు 3 సంవత్సరాలు నీకు ఇదే బాధ్యత ఏంటి? తినడము, మంచమే కూకోవడము అనేసి తాగేసి వచ్చి కొట్టించాడు. మీకు ఏమైనా ఆస్తులు ఉన్నావయ్యా? ఆస్తులు ఏం లేదండి. ఆస్తులు ఉంటే మరి వాళ్ళు ఎందుకు కొడతారు? నా ఆస్తుల మీద నేను ఇప్పుడు కూడా 150 తెచ్చుకొని ఏదో రకంగా బతుకుతున్నాను. ఆ ఆస్తులు లేవు. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? పెన్షన్ గురి నిండే కోరుకుంటాను. అంటే మీ 2 కుమారులు అన్నారు కదా, మీకు 2 కుమారులు మీరు పూర్తిగా పట్టి 2 కుమారులు మీ మీద దాడి చేస్తున్నారా? కొడుకు యాగం పట్టించి కొనిదాడు పెద్ద కొడుకు. ఆ చిన్న కొడుకే కొట్టి తిట్టి రాత్రి 8 గంటలకి 10 గంటలకి ఒకటి గేమ్ చేయడం, పొగులు 10 గంటలకు ఒకటి గేమ్ చేయడం, ఆ తాగడం, అక్కడే చట్నీ అన్న అక్కడే కూకొని ఉండడం. ఇదే పద్ధతిగానే భార్యలు పెద్ద కొడుకు కాడ ఉన్నది, నేనేమో చిన్న కొడుకు కాడ ఉన్నాను.
అప్పుడు పెద్ద మనుషులు పంచుకున్నాడు ఏంటన్నారంటే నువ్వు ఒకళ్ళు తీసిపోయినంత ఆపోతే గొప్పతనంగా వీడు నన్ను మా బాబుని తీసిపోయిన తీసుకెళ్ళిపోయినాడు. తీసుకెళ్ళిపోయి తీపోద్ది ఇబ్బందులు పెడతాను అన్న. ఆ పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నావు కదా అని కాతరే చేయడం మాని అంట. ఆడి బాధ ఆడు పడతాంట, ఆడి పిల్లలు పెట్టుకొని వాళ్ళ అమ్మని పెట్టుకొని నా వీళ్ళ పిల్లలు పెట్టుకొని ఈడు బాధపడతారు. నన్ను మధ్య నెలకి ఇబ్బంది పెట్టేస్తాను. మరి మీ పెన్షన్ వచ్చి ఉంటే మిమ్మల్ని ఇద్దరు కూడా చూసుకునే వాళ్ళ? ఇద్దరు చూసుకోరండి, మరి ఇద్దరికి లేదు. మరి ఆ తేడా ఏట్లేదు. ఇలా పోతారు కొడుకు కాలు పెట్టుకొని కళ్ళం కడే పొయ్యి పెట్టుకొని తడి బియ్యాలు తెచ్చుకొని. మీకు పెన్షన్ వస్తే వాళ్ళిద్దరు మిమ్మల్ని చూసుకుంటారా? అదేమో చూస్తారో పోతారో మరి చెప్పలేము కదా. అది వచ్చి చూస్తామని అది వాళ్ళకి కలుగుతుంది. మనం చూడండి మనం ఇవ్వం కదా. మరి ఎందుకురా బాబు నన్ను బతుకున్నప్పుడు నన్ను ఆపోద్ది అలా కొట్టి తిట్టి నన్ను బయటికి దోచి నాన్న ఇబ్బందులు పెట్టినారే. ఇప్పుడు మీకు నేను ఏమన్నా రానిస్తే అక్కడితో వాళ్ళే ఉంటారట. బుర్ర బాగా 3 రోజులు బట్టి హాస్పిటల్కి వెళ్తాం, అంత రూపాయి డబ్బులు లేక ఆ తల్లి కూడా బండి మీద తెల్లని రావే తీసుకెళ్తాను రావే బావని ఇక్కడ తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను రా తీసుకొచ్చినాడు. సో చూసాం కదా, ఒక తాత చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా కొత్తగా ఇంతవరకు కూడా భరోసా పెన్షన్ కల్పించకపోవడంతో ఇలాంటి తాతలు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ముసలి వాళ్ళకి ఈరోజు అండగా దండగా భరోసాగా ఉండవలసిన ప్రభుత్వాలు ఈరోజు పూర్తిగా పట్టించుకోకపోవడంతోనే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కాసినటువంటి పిల్లలు కూడా ఈరోజు తరిమేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ప్రభుత్వాలు అయితే ఇటువంటి పథకాలు అయితే తీసుకొని వచ్చాయి. ఈరోజు ఇంతవరకు కూడా ఆ తాతల్ని అలాగే అమ్మమ్మల్ని వాళ్ళ యొక్క ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధుల్ని బయటికి పంపించకుండా ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి భరోసాకు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో, వచ్చినటువంటి ఆర్థిక పరంగా ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు వాటి కారణంగా వాళ్ళంతా కూడా మరింత భరోసాగా ఉంటున్న పరిస్థితి కనిపించి ఇంతవరకు కూడా సస్యశ్యామలంగానే ఎన్నో కుటుంబాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి పథకాలు పెట్టిన తర్వాత ఆ రోజు చూసుకుంటే ఆ ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి ఆర్థికంగా వచ్చినటువంటి ఆ యొక్క లబ్ధి పొందిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చక్కగా చూసుకునేవాళ్ళు. ఈరోజు ఎప్పుడైతే ఈ 2 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం ఏదైనా జరగట్లేదో మళ్ళీ మొదటిగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందడుగు వేసి ఇటువంటి భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పునఃప్రారంభించి ఇటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుందంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.